సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం బీసీలను ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుంది. మరొకసారి చెప్తున్నాను, పొడుస్తుంది. ఈ అంశాలపైన అధ్యయనం చేశాం. చాలా సుదీర్ఘంగా వారి అనుభవాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతి సందర్భంలో ఒక అసత్యం అంటే సత్యదూరమైన లేదా నిజం మాట్లాడినటువంటి అబద్ధాలతోటి బీసీలను మోసగించిన విధానాలపైన సుదీర్ఘంగా చర్చించాం. అందుకే వెన్నుపోటు పార్టీ అనేటువంటి ఒక సార్థక నామం ఈ పార్టీకి ఉండాలని, ఎప్పుడు నాకు వెన్నెముక లేకపోతే మాకు బ్యాక్ బోన్ అని బీసీలకు చెప్పి నమ్మించి వారిని మోసగించినటువంటి తీరుని స్పష్టంగా చర్చించడం జరిగింది. సుమారుగా 95 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఒక మొదటి వరుస. ఈ సమావేశం ద్వారా తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు బీసీలను ఏ విధంగా ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ అది వెన్నుపోటు పార్టీ మోసగించింది అనే అంశాల్ని రీజనల్ స్థాయిలోనూ, ఇంకొక ఫేజ్ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారో, చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారో, దానిని మళ్ళా రీజనల్ స్థాయికి తీసుకువెళ్ళాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరిపించాలి, బీసీలను చైతన్యపరచాలి. ప్రధానంగా బీసీలు ఇప్పటికే చైతన్యం చెందారు, కానీ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోయారు. 2.5 సంవత్సర కాల పాలనలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి చంద్రబాబు నాయుడు, బీసీలు గత ప్రభుత్వం ఏదైతే బీసీలు ఎదుగుదలకి తోడ్పాటు కోసం అందించినటువంటి పథకాలను నిలిపివేయడం ద్వారా బీసీలు ఎదుగుదలను అడ్డుకున్న విధానం, దానితో పాటుగా బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, ఏదైతే బీసీలు ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక పథకం పొందాలంటే పథకానికి అర్హులైతే ఆ పథకాన్ని పంచే సమయంలో బీసీల ఆత్మగౌరవాన్ని కుదవ పెట్టుకుని ఆ పథకాలు పంపిణీ చేసినటువంటి తీరుపైన కూడా చర్చ చేయడం జరిగింది. నాడు జగన్మోహన్ రెడ్డి గారు తనకు అర్హత ఉంటే బలహీన వర్గాల్లో ఒక పథకాన్ని పొందాలంటే ఎవరి దగ్గర చేయి చాయక్కర్లా, ఎవరి దగ్గర వంగక్కర్లా, ఎవరి రికమెండేషన్ అక్కర్లా, డైరెక్ట్గా డీబీటీ ద్వారా సుమారు 1,70,000 కోట్ల రూపాయలు నేరుగా బీసీల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాన్ని ప్రతి వక్త కూడా ప్రశంసించినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా మేమందరం చర్చించాం. ఇవాళ బీసీలకు ఇస్తానన్నటువంటి ప్రతి పథకం మొదటి సంవత్సరం ఎగవేత, బీసీలు ఏదైతే ఎదుగుతారో విద్య ద్వారా ఆ విద్యకు సంబంధించినటువంటి అమ్మఒడి మొదటి సంవత్సరం ఎగవేత, తర్వాత బీసీ రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, వారికి రైతు ఏదైతే అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారో అన్నదాతని దుఃఖీభవ అంటే అన్నదాతలు దుఃఖంతో బతికేటట్టుగా చేసి మొదటి సంవత్సరం ఎగవేత. అలాగే చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఏదైతే 20,000 రూపాయలు ఇస్తానంటే 25,000 రూపాయలు ఇస్తానన్నటువంటి వాగ్దానం ఉందో మొదటి 2 సంవత్సరాలు ఎగవేత. మత్స్యకారులకు సంబంధించినటువంటిది సంఖ్య తగ్గించినటువంటి విధానం అన్నీ చూసిన తర్వాత ఒకటే తీర్మానం చేశాం, వీటన్నిటినీ మా వర్గాల వారికి చేరవేయాలి, దానికి రీజనల్ స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు సమావేశాలు నిర్వహించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మొదటిది ఏమిటనంటే ప్రస్తుతం జరుగుతున్న ఒక పెద్ద మోసాన్ని మా వారికి వివరించడానికి, బీసీ వర్గాలకు వివరించడానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 105 తీసుకురావడం ద్వారా ఏదైతే స్థానిక సంస్థల్లో గత ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తాను, దానికి చట్టబద్ధత తీసుకొస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 105 జీవో ఇచ్చి పాలాభిషేకాలు చేయించుకున్నటువంటి తీరు చూస్తే, ఆ రోజు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని జీవో నెంబర్ 175 ఏదైతే ఇష్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్తే తాను బీసీలను వెన్నుపోటు పొడిచి ఆ రిజర్వేషన్లు అమలు కాకుండా బిర్రు ప్రతాప్ రెడ్డి చేత ఏదైతే పలు సందర్భాల్లో మేము చూపించాం, బిర్రు ప్రతాప్ రెడ్డి గారి చేత సుప్రీంకోర్టుకు వెళ్ళి
దాన్ని స్టే చేశారు హైకోర్టులో వచ్చిన తర్వాత. రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు తెలిసినటువంటి వ్యక్తి, న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయని తెలిసినటువంటి వ్యక్తి బీసీఎల్ని మరొకసారి వెన్నుపోటు పొడవడానికి ఇవాళ జీవో ఇష్యూ చేశాడనేటువంటి వాస్తవ విషయాన్ని ఒకసారి గమనించాల్సినటువంటి అంశంగా ఈ చర్చలో తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవంగా వచ్చిన వారందరూ కూడా ఏదైతే బీసీఎల్ని మోసగించడానికి, బీసీఎల్ని వెన్నుపోటు పొడవడానికి మరొకసారి వెన్నుపోటు పొడిచినటువంటి తీరు చూసాం. ఏదైతే గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది, గతంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పక్కన ఒక బీసీ నాయకుడు కూర్చోవడానికి వీల్లేదని బీసీలకు అవమానం కలిగించినటువంటి తీరును కూడా చర్చించాం. అవమానం కదా, మీరిద్దరు సరిపోతారు, మీ పక్కన కూర్చోవడానికి ఒక వర్గమైనా సరిపోతాడు తప్ప బీసీలు పనికిరారని చెప్పి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే కారణాన్ని కూడా చర్చించడం జరిగింది. బీసీల్లో ఈ చైతన్యాన్ని తీసుకురావడానికి ఈరోజు స్పష్టంగా ఒక చారిత్రక సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాల యొక్క చరిత్రలో ఇది ఒక చారిత్రక సమావేశాన్ని ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నిర్వహించి బీసీలకు జరిగినటువంటి అన్యాయాల మీద రకరకాల చర్చలు చేశారు, రకరకాలుగా జరిగినటువంటి అంశాల మీద చర్చ చేశారు. దాని అవుట్కమ్ తీసుకురావడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తీసుకున్నటువంటి ఈ చర్చా కార్యక్రమంలో మంచి ఫలితాలు వచ్చినటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తున్నాను.